ఎంపీ గారు తాండూరు రైల్వే ప్రయాణికుల సమస్యలను పట్టించుకోండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ గౌడ్ డిమాండ్. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిడమర్తి రవి. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బీదల రాజ్యం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం వార్డు నంబర్ 27లో బోర్ వేయించి త్రాగునీటి సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్. సంతోషం వ్యక్తం చేసిన కాలనీవాసులు. బదిలీపై వెళ్లిన గ్రామ పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సన్మానించిన బషీరాబాద్ ఎంపీడీఓ సంపత్ కుమార్. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తాండూరు రైల్వే ప్రయాణికుల సమస్యలపై దృష్టి సాధించాలని, వారి సమస్యలను వెంటనే తీర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం హుబ్లీ ట్రైన్లో రోజు మాదిరిగానే ప్రయాణికులు తాండూరు నుండి హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నం చేయగా రిజర్వేషన్ బోగిలో సైతం నిలవడానికి స్థలం లేక చాలా మంది ప్రయాణికులు వెనుదిరిగారు. ఉదయం చితాపూర్ నుండి వచ్చే ట్రైన్ రద్దు కావడం వల్ల రద్దీ పెరిగినట్లు వినికిడి. తాండూరు నుండి వేల సంఖ్యలో హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఓ రైలు తాండూరు నుండి వెళ్లడానికి ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ తాండూరు రైల్వే ప్రయాణికుల కోసం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి దృష్టి సాధించాలని కోరారు. అందరికీ నమస్కారం. మన పార్లమెంట్ సభ్యులు ఇంతకు ఉన్నారా లేరా? గెలిచిండు, వచ్చిండు, పోయిండు, పార్టీ ప్రోగ్రాంలకు చేస్తుండు తప్ప ప్రజల కష్టాలు తీర్చే ఉద్దేశం ఎంపీ గారికి లేదు. అయ్యా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో కరోనా సమయంలో గుల్బర్గా నుంచి హైదరాబాద్ వెళ్ళే ఇంటర్సిటీ ఒక ట్రైన్ ఉండే. మళ్ళీ ఆ ట్రైన్ మీరు మీ పలుకుబడి ఉపయోగించి కేంద్ర మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఆ ట్రైన్ ఏపీ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే సుమారుగా డైలీ తాండూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వ్యాపార రీత్యా కానీ హాస్పిటల్ రీత్యా కానీ తాండూరు నుంచి సుమారుగా 10,000 మంది వరకు డైలీ ప్రయాణం చేస్తుంటారు. ఉదయం ట్రైన్లు ఉన్నాయి 3 గంటలకు. దాని తర్వాత తాండూరు ఒక పుష్పుల్ ట్రైన్ ఉంది, చితాపూర్ తాండూరు. ఆ ట్రైన్ తర్వాత హుబ్లీ ట్రైన్ మాత్రమే ఉంది. ఈ మధ్యలో ట్రైన్ లేనందువలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ముఖ్యంగా ప్రైవేట్గా ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి తాండూరు ప్రజల కష్టాలు తీయాల్సిందిగా కోరుతున్నాను. ఏదో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న గౌరవ రైల్వే శాఖ మంత్రి వర్యులు జాతీయ స్థాయి అధ్యక్షులు ఖర్గే గారు హుబ్లీ ట్రైన్ చేస్తే దాన్ని బషీరాబాద్లో ఆపి దాన్ని ఏదో సంకల్పం చెప్పుకొని దానిపై ప్రారంభించడం కాదు. నీకు ప్రజలపై ప్రేమ ఉంటే, తాండూరు నియోజకవర్గంపై ప్రేమ ఉంటే, నువ్వు మళ్ళీ గెలవాలనే ఉద్దేశం నీకు ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఇంటర్సిటీ ట్రైన్ వేయాల్సిందిగా తాండూరు నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని గంజ్ ప్రాంతంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా పైన తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని ఉద్యమకారులందరూ ఉద్యమ సమయంలో పాల్గొన్న నాటి వార్తాపత్రికల కటింగ్స్, ఎఫ్ఐఆర్ కాపీలు తమ దగ్గర ఉన్న తదితర ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారని, ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గుర్తింపు కార్డు, హెల్త్ కార్డు, రవాణా సదుపాయాలు కల్పించాలని పిడమర్తి రవి కోరారు. జూన్ 21న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి వికారాబాద్ జిల్లాలోని ఉద్యమకారులందరూ తరలి రావాలని కోరారు.
కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఆరూరు వీరమణి, ఫిరోజ్ ఖాన్, కృష్ణ ముదిరాజ్, కేశవులు, నాగేందర్, ముజీబ్ ఖాన్, హేమంత్ కుమార్, శ్రీనివాస్, జిలానీ, సుదర్శన్, మల్లేశం, సంజయ్ గౌడ్, శివ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఒక గొప్ప లక్షణం ఉంది ఏంటంటే మీరు ఆంధ్ర బార్డర్ లేరు కదా, మహారాష్ట్ర బార్డర్, కర్ణాటక బార్డర్ ఉన్నారు. సో మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు తెలంగాణకు సపోర్టర్స్. మీరు 100% తెలంగాణ ఉద్యమకారులు, 100% తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇంత అనుమానం ఏముంది? నేను అప్పుడు కూడా ఉస్మానియాలో విద్యార్థి ఉన్నప్పుడు సాయంత్రం 6-7 గంటలకు ఒక పాత ఇంటిగా కారు వేసుకొని కిరాయిది ధూమ్ధాం తిరిగేది. రాత్రి పూట బయలుదేరి ఆ ధూమ్ధాం చూసుకొని మళ్ళీ ఉదయం కల్లా యూనివర్సిటీకి వచ్చేది. మొత్తం కిరాయి 1500-1000 రూపాయలు ఉంటుంది. ఒక తెలంగాణ మొత్తం తిరిగి వస్తే 1000 రూపాయలు కిరాయి ఇచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే అన్ని ఊళ్ళు తిరిగినండి చాలా వరకు. ఇప్పుడు మళ్ళా తిరుగుతా ఉన్నా, ప్రతి ఊళ్ళో చెప్తున్నా అంత తాండ్రు లెక్కనే. మేమే చేసినాం, మేమే ఉందా అంటే ఆనాడు ఒక 100 కేంద్రాలు పనిచేసినాయి, 100 పైన కేంద్రాలు ఇట్లా పనిచేసినాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కువైపోయినాం కదా, చాలా రోజులు అయింది. ఒకరినొకరు దూషించుకుంటున్నాం. నువ్వు తెలంగాణ తెచ్చినావా, నువ్వు తెలంగాణ తెచ్చినావా, నేనున్నాడా, నువ్వు ఉన్నావని. అవన్నీ అవసరం లేదు, అందరం ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మనం దూషించుకోవద్దు, కలిసి ఉండాలి అందరం కూడా. బ్రదర్ రామకృష్ణ చెప్పారు, నువ్వే కదా బ్రదర్ అని చెప్పింది. అందుకోసం బ్రదర్ మళ్ళీ వచ్చిన మన వాళ్ళందరూ కూడా ఆడున్నారో ఏమో మళ్ళీ ఏమన్నా తెలిసిందో లేదో అని అన్ని కూడా చెప్తా ఉన్నా. మీరు చేయాల్సిన పనల్లా అప్పట్లో మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఎవిడెన్స్ మీ దగ్గర ఏముంటుంది పట్టుకోండి. ముందు పాత పేపర్లు, పాత టీవీలు, ఏదైనా ఫొటోస్ గిట్లా ఉన్నా మీరందరూ కూడా దాని దగ్గర పెట్టుకోవాలి. 2, మన సంస్థ ఏంటి, మీ సంస్థ అప్పుడు చాలా సంఘాలు ఏర్పడ్డాయి కదా, వేల సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘం రిజిస్ట్రేషన్, ఆ సంఘం మీద మీరు చేసిన కార్యక్రమాలు, అట్లనే మీరు చేసిన కార్యక్రమాలు, అక్కడ హైదరాబాద్లో పిలిపిస్తే ఇక్కడ చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా మీరు అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు చాలా మంది చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ మీకు కూడా, మీరు ఒక ఎవిడెన్స్ పట్టుకొస్తే మీ పక్కన 5 ఉంటారు, వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి, వాళ్ళు కూడా ఉన్నట్టే లెక్క ఉద్యమంలో. తర్వాత మీరు ఎవరైతే జైలుకు పోయారు, చాలా మంది చెప్తారు జైలుకు పోయినామని, ఆ జైలుకు పోయిన సర్టిఫికెట్ ఓకేనా. మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో ఏం రాని వాళ్ళు ఎవరంటే గాయపడ్డ వాళ్ళకు ఏమి ఇవ్వలే. కేసీఆర్ ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే ఆ ముందు ఉన్నటువంటి అమరవీరుల కుటుంబాలు కొద్దిమంది, ఆ మిగిలిన అమరవీరుల కుటుంబాలు కూడా ఇప్పుడు అయిపోతాయి. మిగిలిన వారు గాయపడ్డవారు ఉంటే గాయం చూపించాలి. ఇప్పుడు గాయం చూపించలేము. ఆనాడు హాస్పిటల్ పోయిన సర్టిఫికెట్, లేకపోతే నీకు ఆ రోజు గాయమైనట్టు వచ్చిన పేపర్ల స్టేట్మెంటు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయి, మిగతా ఉన్నాయా, పేపర్ ఎవిడెన్సా, టీవీ ఎవిడెన్స్, ఆ ఎవిడెన్స్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి. నేనేమంటున్నంటే ప్రభుత్వము పైన చూసుకొస్తుంది అంటే క్రీమ్ ప్యాచ్నే చూసుకోవాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళలో ముందుగా అమరవీరుల కుటుంబాలు, జైలుకు పోయిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, ఇల్లు కాకుండా కింద నుంచి రావాలి ఎప్పుడైనా. అప్పుడు ఎక్కువ మంది కవర్ అవుతాం మనం. జై తెలంగాణ అన్నవాళ్ళు, గుంపులో కూర్చున్న వాళ్ళు, మరి అన్న వండోళ్ళు కూడా దాంట్లోకే వస్తారు కదా. పోస్టర్ అంటికి ఇచ్చినోడు, మైక్లో మాట్లాడినోడు, ఇవన్నీ వస్తాయి లెక్కకు. కాకపోతే మనం క్రైటీరియాలో ఉండాలి. అంటే ఇప్పుడు నీకు డబుల్ బెడ్రూమ్ రావాలంటే నీకు ఆధార్ కార్డు ఉండాలి కదా. ఏదో నువ్వు మనిషివి అన్ని కాదు. ఇట్లనే తెలంగాణ ఉద్యమకారుడు అంటే, మరి నేను తెలంగాణ ఉద్యమకారుడు అంటే మరి దగ్గర ఏం లేకపోతే ఎట్లా గుర్తిస్తాను నేను? ఏదో ఉంటుంది కదా, ఆ రోజు ఉద్యమంలో మనం పాల్గొన్నట్టుగా పేపర్ల పేరైనా వస్తుంది కదా, అది కూడా చాలు. అందుకోసం ఇది అంత ఆశమాయిషిగా జరిగే కమిటీ కాదు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడిగితే నా విద్యార్థులే 1,00,000 మంది ఉన్నాడు, ఆ 1,00,000 మందికి ఇవ్వాల్సిన మరి ఏమైంది? ఈ భూమి మీద పుట్టిన వ్యక్తికి ఇంటి స్థలం ఇస్తున్నప్పుడు, ప్రత్యేకమైన పరిస్థితులలో ఉన్న మనకు ఒక అవకాశం గవర్నమెంట్ ఇస్తున్నప్పుడు, నాకానే 1,00,000 ఉంటే 1,00,000 కాదు, తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నాం. అందరికీ భూమి ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. మన ఉద్యమంలో ఉన్నాం కాబట్టి మనం గుర్తించి మనకు 250 గజల స్థలం ఇవ్వాలి. 250 గజల స్థలంతో పాటు ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పాను, మీరు దయచేసి హైదరాబాద్ వచ్చినాక చెప్తాను. చిన్నగా అయిపోతుంది, పెద్దగా అందరం వచ్చి మాట్లాడుకుందాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిందని ఆ కమిటీని పక్కకు పోలేకుండా, ఆ కమిటీ వేగంగా పనిచేయడానికి
ఆ కమిటీ రిపోర్ట్ వెంటనే గవర్నమెంట్కి ఇవ్వాలి, గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. జూన్ 4వ తారీఖు మనందరం ఏమనుకున్నాం, 2వ తారీఖు రేపు ప్రకటన వస్తా అనుకున్నాం. కానీ కమిటీ ఏం చేసింది, 4వ తారీఖు అఖిలపక్ష సమావేశం పెట్టింది. అఖిలపక్షం నుంచి కూడా వాళ్ళని అభిప్రాయం తీసుకుంటానికి తర్వాత అసెంబ్లీ కమిటీతో కూడా మీటింగ్ ఉంటుందంట. అంటే ఇప్పట్లో అయ్యేది కాదు. మనం దాన్ని వేగవంతం చేయడం కోసం ఎప్పటికప్పటికి మనం పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాలి, సభలు సమావేశాలు పెట్టాలి. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చేయలేపండి. ఇంతమంది తెలంగాణ ఉద్యమకారుల నేనైతే ఎక్కడ చూడలేదు. ఒక్క ఉద్యమకారుడైనా మాకు పెన్షన్ ఇవ్వండి, 250 గజాల స్థలం ఇవ్వండి అని మాట్లాడతలేము. మనం మాట్లాడినా ఒకవేళ మాట్లాడుంటారు, కానీ హైదరాబాద్ చేరాలి కదా. హైదరాబాద్ చేరకపోతే ఏమైతుంది వాళ్ళకి అర్థం కాదు. మనం ఏమంటాం, మీరంతా ఇప్పుడు జూన్ 2 తర్వాత ఆ రోజు అరుస్తారు, తెల్లమంటారు అని అంటారు కదా. మనం అట్లనే అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం నిరంతరం మీరే అంటారు, మీరే కమిటీ వేసుకోండి. ఇక నేను ఆల్రెడీ 2 వేసిన నా స్థాయిలో, ఒక ఆయన ఉపాధ్యక్షుడు వేసిన, ఒక ఆయన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వేసిన. మీరు వికారాబాదు జిల్లా అధ్యక్షుడు వేయండి, మరి కొడంగల్ అసెంబ్లీ అధ్యక్షుడు వేసుకోండి, తాండూరు అసెంబ్లీ కమిటీ వేసుకోండి, మీరు మిగతా కమిటీ వేసుకోండి. అదేవిధంగా జూన్ 21వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఉద్యమకారుల సమ్మేళనం పెట్టడం, చాలా మంది వస్తారు, మీరు కూడా రండి. మనోళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు తాండూరు వచ్చినా కాబట్టి బాగుంటుంది, పోవాలి మనంతా ఉద్యమకారులని క్రీమ్ ఉద్యమకారులందరూ ఓ తుఫాన్ వేసుకొని 20 మంది బయలుదేరుతారు. అట్లా కాదు, అందరు రావాలి. అందరు రాస్తే ఆ ముఖ్యమంత్రి గారు చూసి అమ్మా ఇది చేయకపోతే ఉద్యమకారులందరూ కూడా బయలుదేరేటట్టున్నారు. నాకెందుకు, ఆల్రెడీ ఆయననే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది. మేనిఫెస్టో పెట్టి గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేసేటప్పుడు ఒక గ్యారెంటీగా మీరు ఏ ఉద్యమంలో పాల్గొన్నారు, మీరు ఎక్కడ వస్తారు, మీరు ఎక్కడ చేయకపోయారు, అవన్నీ కూడా రాయమంటే అందరం రాసుకున్నాం. ఇప్పుడు కమిటీ చేసిండ్రు అంటే కొద్దిగా కదలిక వచ్చింది. కదలికని స్పీడ్గా తీసుకుపోయే బాధ్యత ఉంది మనది. మీరు ఎప్పుడైనా మీ ఎమ్మెల్యే గారిని కలిసి సార్ మాకు 250 గజాల స్థలం ఇవ్వండి మేము ఉద్యమకారులని చెప్పిరా? మరి మంత్రి గారు వచ్చినప్పుడు మీరందరూ మంత్రి గారిని ఏం చేయొద్దు, మీరు మనం కొట్లాడేది అయిపోయింది. ఇక మళ్ళీ కొట్లాడేది ఓన్లీ తెలివితోటే ఉన్న పనిని మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. రంగారెడ్డి జిల్లా మంత్రి గారు ఉమ్మడి మంత్రి కాబట్టి శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వచ్చినా ఈ ఏరియాలో మన కమిటీ ఉంటే ఒక రిప్రజెంటేషన్ రాసుకొని పోయి ఆయననే పెట్టింది. తెలుసా ఇది? నేను ఆయనతో స్వయంగా చర్చించిన. నేను అడిగింది పెన్షన్ అడిగి వాళ్ళకి ఏం లెక్క చెప్పారంటే, ఆయన కాదు, ఒక వ్యక్తికి 5,000 పెన్షన్ ఇచ్చిన అనుకుందాం. 5,000 ఇస్తే నెలకు 5,000 కదా, సంవత్సరానికి ఎంత? 60,000. మరి 5 సంవత్సరాలకి 3 లక్షలు. మరి జీవించినంత కాలం కాబట్టి వాళ్ళు పెన్షన్ వేయడానికి అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఒప్పుకోలేదు. వాళ్ళు 250 గజాల స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒక ఉద్యమకారునికి ఒకసారి 250 గజాల స్థలం ఇస్తే లోదిగా పెన్షన్ అనుకో, పెన్షన్ ఇచ్చింది అనుకుందాం, మళ్ళీ రేట్లు పెడతాయి కదా, కూరగాయల రేట్లు, బియ్యం రేట్లు పెడితే పెరిగిన రేట్లకు అనుగుణంగా ఉద్యమకారులకు పెన్షన్ పెంచాలంటాం. ఇది పెద్ద ఎప్పుడు ఉండే కొట్లాటని వాళ్ళు ఏం చేసిరంటే, దీన్ని ఈజీగా క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి, 250 గజాల స్థలం ఇస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఉద్యమకారులను గుర్తించే కమిటీ కేకే కమిటీ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్ అప్పుడు వచ్చిన కొత్త రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో చాలా మందికి ఇచ్చిండ్రు. వాళ్ళని ఆ రాష్ట్రాలు ఎట్లా ఇచ్చిన కూడా చూడాలి. ఇప్పుడు ఎట్లా అంటే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఆపితే చాలా పంచన అవుతుంది. ఇచ్చేటోళ్ళందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బాగా అధ్యయనం చేసి వాళ్ళని నిజమైన ఉద్యమకారులను గుర్తించి అందరు ఉద్యమకారులను గుర్తించే విధంగా ఎక్కువ మంది ఈ ఉద్యమకారుల దాంట్లో కవర్ అయ్యే విధంగా చేయాలి. అంటే పేపర్ స్టేట్మెంట్ వరకు రావాలి, కింది వరకు సంఘం వరకు రావాలి. వస్తే అప్పుడు చాలా మంది కవర్ అవుతాం. మ్యాక్సిమం ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా వస్తుంది. పేపర్ల పేరు, సంఘం పేరు, సంఘంలో పనిచేసిన వాళ్ళు, కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు, చాలా రకాలుగా ఉన్నాం మనం. కాబట్టి ఈ 5-6 విభాగాల్లో మనం ఉంటాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే కేకే కమిటీ సమయం చూసుకొని వికారం వాళ్ళకైనా వాళ్ళ కనీసం అంతే కదా, 33 జిల్లా హెడ్ క్వార్టర్ల వరకు వస్తే మనం కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. నేనేమనుకుంటానంటే, నాతో పాటు ఆ రోజున నేను ఇచ్చిన పిలుపులకు స్పందించిన విద్యార్థుల యువజనుల లిస్ట్ మాత్రం నేను ఇస్తా, దాంతోపాటు మన పెద్దలవి కూడా ఇస్తా నా వంతుగా.
అందుకోసమే నేను నా లిస్ట్ కోసమనే తెలంగాణ మొత్తం తిరుగుతా ఉన్నా. రెండోది, మనం గట్టిగా తయారైతే వాళ్ళు ఎమ్మటే అమలు జరుగుతాయి. ఈ సంవత్సరం కాలం మనం 250 గజాల స్థలం తీసుకోవాలి మనం, అది నా టార్గెట్. ఈ ఏడాది లోపు తీసుకోవాలి మనం. ఎందుకంటే చాలా పార్టీలు వచ్చినాయి, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, అంటే ఏయి చేయవు. కాబట్టి మనం ఎక్కువ మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమం వల్ల పనిచేసిన వాళ్ళు 199 మంది. అందుకోసమే మనకు వచ్చే అవకాశాన్ని కొద్దిగా మనం పూజ చేస్తే అప్పుడు అనగా అవరే దక్కా తెలంగాణ పక్కాన్ని ఈ ఒక్కసారి గట్టిగా నెట్టయితే అయిపోద్ది అన్నా కదా. కాబట్టి ఇప్పుడు ఒకసారి గట్టిగా అన్నాం అనుకోండి, మన పని అయిపోతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు కొడంగల్, తర్వాత నిజామాబాదు, జైరాబాదు వరకు పోయేది ఉంది. సంగారెడ్డి లేదు, సంగారెడ్డి జైరాబాద్ పెట్టారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మీరు జూన్ 21 తారీఖున సాయంత్రం మంచిగా 5 గంటలకు అప్పటికల్లా 2-3 వారాలు పడతాయి, చల్లగా అయిపోద్దంతా బయలుదేరాలి. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, సాధించుకుందాం విద్యార్థి అమర వీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇదే కార్యక్రమంలో కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు విజయలక్ష్మి తాండూరులో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమకారుడు అనుజ గారిని గౌరవ మనసుకి చదువుకునే ఒక అబ్బాయి ఒక డిగ్రీ ఫీల్ చేసినట్టే అలాగే ఇక్కడ నాకు ఉద్యోగ అవకాశాలు మీ స్థాయిలో, తర్వాత వ్యాపారం పరంగా వాళ్ళకి ఏమైనా లోన్స్ వచ్చినాయి ప్రభుత్వ పరంగా అలాంటివి చేస్తే వాళ్ళు ఒక మంచి జీవితాన్ని అక్కడ ఇక్కడ చేస్తారని ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆలోచించాలని, ఒక బీసీ బిడ్డగా మన ముందుకు వచ్చింది అక్కని ఆదరిస్తూ, మన ఇంటి ఆడపడుచులాగా ఆదరిస్తూ ఆమె చేసిన ఒక సాల్వైన పర్వాలేదు మన సభాముఖం ఇప్పుడు గౌరవనీయులు సంజయ్ గౌడ్ గారు అందరికీ కూడా పేరు శ్రీకాంత్ గారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే బీదల రాజ్యం అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దెముల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎల్లారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. ప్రస్తుతం 800 ఇండ్లు పూర్తి అయ్యాయని, ఇంకా వివిధ దశల్లో ఉన్నాయని, అవి కూడా త్వరలో పూర్తయ్యేలా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా అర్హులైన వారికి 2వ విడతలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, బీద కుటుంబాలకు భద్రత, గౌరవం, స్థిరమైన అభివృద్ధి భవిష్యత్తును అందించే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, గతంలో అధికారంలో ఉన్న పార్టీ బీదలకు ఒక్క ఇల్లును కూడా మంజూరు చేయలేకపోయిందని గుర్తు చేశారు. కోట్పల్లి, జుంటుపల్లి తదితర ప్రాజెక్టులను గత పాలకులు పూర్తిగా పట్టించుకోలేకపోయారని, ఆ ప్రాజెక్టులు ప్రస్తుతం 50% పనులు పూర్తి అయ్యాయని, కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా 14 గ్రామాల్లో 10,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నామని, తాండూర్ వికారాబాద్ రోడ్డు పనులు చివరి దశకు చేరుకున్నాయని, విద్యార్థుల కోసం ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేశామని, గత పాలకులు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల రేషన్ కార్డులు అందించామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, పెద్దెముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, నరసింహులు, నారాయణ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనము ఎలక్షన్ల కొద్ది ముందు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి
కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్లో మా ఏదైతే మాట ఇచ్చున్నాడో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, పూరి గుడిచెలు అనేది కనపడొద్దు అని ఏదైతే ఆ రోజు చెప్పి ఉన్నాడో ఆ మాట ప్రకారమే ఈ రోజు వరకు యావత్ తెలంగాణలో 1,00,000 ఇళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. 1,00,000 ఇళ్ళు కంప్లీట్ చేయడమే కాకుండా ప్రతి పేదవాడు ఎక్కడ పోయినా ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తూ ఉంటే మా కళ ఇన్ని రోజులకు నెరవేరింది. ఆ రోజు సర్వే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇల్లు ఇచ్చారు. గతంలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు చెప్పిర్రు, మాయమాట చెప్పారు, కానీ ఎక్కడ కూడా ఇల్లు ఇచ్చినటువంటి పాపాన పోలేరు. మళ్ళీ సంక్షేమం అంటేనే కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలోనే మళ్ళీ మా సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పి ఒక మంచి ఆనందంతో ఈరోజు ఏ గ్రామంలో ఈరోజు చాలా గ్రామాలకు నేను గృహప్రవేశాలకు ఇవ్వడం జరిగింది. ఎక్కడ పోయినా వాళ్ళ ఆనందంతో ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు మేము ఇల్లు కట్టుకున్నాం. లేకుంటే మాకు ఇల్లు కట్టుకోవాలనేది కూడా ఉన్నా కానీ ఏ ఇబ్బంది అవుతుందో అప్పు చేసి ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇబ్బంది పడి వెనకం చేసిన వాళ్ళు ఈరోజు అందరూ కూడా పూరి గుడిసె లేకుండా ఈరోజు ఇల్లు కట్టుకోవడం. ఇంకా కూడా అదనంగా ఇప్పటికే మన నియోజకవర్గానికి 3,500 అన్ని ఇల్లు ఇచ్చినాం. ఇంకా మళ్ళీ ఒక 2,000 ఇల్లు ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇల్లు ఇస్తామని చెప్పారు. 2వ విడతగా ఇంకా 3వ విడత ఉంది, ఇంకా 4వ విడత ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పూరి గుడిసె కనపడద్దు అనే లక్ష్యం మనం ఆ రోజు ప్రజలకు కూడా మనం ఆ రోజు మాట ఇచ్చినాం. మనము ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇల్లు కడతామో ఇందిరమ్మ ఇల్లు కట్టని ఊర్లో మనం ఓటు కూడా అడగమని చెప్పినాం. ఈరోజు అదే మరొకసారి కూడా చెప్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉంటున్నది. ఖచ్చితంగా నిరుపేదలకు ఎక్కడైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో అందరికీ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత, ఇల్లు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా చెప్పినాం. అదేవిధంగా ఈరోజు నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కట్టించే బాధ్యత తీసుకొని వారందరూ కూడా కట్టిస్తాం. అదే కాకుండా ఈరోజు మీకు అందరు కూడా తెలుసు, పెద్దేములు అంటేనే ఒక మంచి ప్రాజెక్టు కోట్పల్లి ప్రాజెక్ట్. 30-40 సంవత్సరాల నుంచి పాలకులు ఎంతో మంది వచ్చి పాలించారు. కానీ ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు, మాణికరావు గారు ఉన్నప్పుడు వేసినటువంటి ప్రాజెక్టుని మళ్ళీ దాని దగ్గర కూడా పోయేటువంటి పాప, దాన్ని చూసినటువంటి పాప నవ్వలేదు. నేను ఎలక్షన్స్కి వచ్చినప్పుడు చాలా గ్రామాల్లో అడిగారు. ఆ రోజు మాకు ఇక్కడ కోట్పల్లి ప్రాజెక్ట్ ఉన్నది, మాకు రేగండుకి, మదనందపూర్కి, కొండాపూర్కు నీళ్ళు వచ్చేటివి, కానీ ఇప్పుడు 10,000 ఎకరాలు వారేది, 3,000 ఎకరాలు కూడా వాడతలేదని చెప్పి ఆ రోజు పెద్దేములు గ్రామ మండలానికి ఒక మాట ఇచ్చినాం. తప్పకుండా కోట్పల్లి ప్రాజెక్టును తీసుకొస్తాం. గత పాలకులలాగా ఒట్టి మాటలు చెప్పేది ఉండదు. ఖచ్చితంగా కోట్పల్లి ప్రాజెక్టుని మనం ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు కోట్పల్లి ప్రాజెక్ట్ ఈరోజు గ్రౌండింగ్ కూడా అయ్యి 50% వర్క్ కూడా అయిపోవడం జరిగింది. రేపు ఖచ్చితంగా సెప్టెంబర్, అక్టోబర్లోనే నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ వరకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా నెక్స్ట్ రబీ వరకు మాత్రం ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి 9,500 ఎకరాలు పారా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పినా ఖచ్చితంగా అదేవిధంగా ఈరోజు పారా పెడుతున్నామని చెప్పి కూడా ఆ విధంగానే ఆ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. వర్క్ కూడా 24 అవర్స్ వరకు, ఎందుకంటే ఒక్క రోజు లేట్ అయితే ఒక క్రాప్ దెబ్బతింటుంది. ఆశమాసి కాదు, 14 గ్రామాల ప్రజల రైతాంగం ఉన్నది. 10,000 ఎకరాల పైన ఆధారపడినటువంటి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి 24 గంటలు వర్క్ చేసుకుంటూ ప్రతి అనినిత్యము వర్క్ పైన రోజు కాన్సన్ట్రేషన్ పెట్టి రోజు వాళ్ళని ఫోన్లో మందలించుకుంటా ఇంకా లేబర్ని పెంచండి, అవసరమైనంత వరకు తొందరగా పెట్టాలని చెప్పి ఈరోజు వారికి కూడా చెప్పి ఈరోజు కోట్పల్లి ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అదే కాదు, మీకు అందరు కూడా తెలుసు, ఈరోజు వికారాబాద్ నుంచి తాండూరు రావాలంటే ఎంత ఇబ్బంది ఉండే రోడ్లు. నేను తాండూరులో ఊర్లలో ఇండ్లకు పోయి ప్రచారం చేసేటప్పుడు నాకు అడిగిండ్రు, మా ఇండ్లకు మాకు పిల్లలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోతా ఉన్నారు, ఖచ్చితంగా నేను గెలిపిస్తాను, మాకు మొట్టమొదటిగా మాకు వికారాబాద్ తాండూరు రోడ్ చేయండి అని చెప్పింది. వారికి మీకు మాట ఇచ్చిన ప్రకారమే దానికి దాదాపు 50-60 కోట్లు పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించడమే కాకుండా వాళ్ళకి ఉత్తుత జీవోలు తీసుకురాకుండా వర్క్ కూడా స్టార్ట్ చేయించి ఇప్పటికి ఒక 50% వర్క్ అయిపోయింది. ఇప్పటికే నిన్న యుద్ధం వచ్చినందుకు అదొక డాంబర్ బీటీ రోడ్డు చాలా పెరిగినందుకు కొద్దిగా లేట్ అయిపోయింది. అది కూడా తొందరగానే కంప్లీట్ చేయించి ఈరోజు వికారాబాద్ తాండూరు రోడే కానివ్వండి, ఈరోజు
తాండూరు కోట్పల్లి రోడ్ కానివ్వండి, ఈరోజు తాండూరు తొర్మామిడి రోడ్ కానివ్వండి, ఈరోజు మారేపల్లి టు మదనదప్పూర్ రోడ్ కానివ్వండి, మనకు కావాల్సినటువంటి లింక్ రోడ్డు దాదాపు ఇక్కడ పెద్దేముడు మండలంలో దాదాపు పెద్దేముడు మండలే కాకుండా పెద్దేముడు తాండూరు యాలాల్ బసిరాబాద్ కల్పించి లింక్ రోడ్స్ దాదాపు 80 నుంచి 90 కోట్ల వరకు ఈరోజు సిఆర్ఆర్ గ్రాంట్లో అన్ని ఒక విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ. ఈరోజు పెద్దేముడు తండ నుంచి ఇందూరు ఉంది. అలాంటి విలేజెస్ అన్నింటినీ కూడా లింక్ రోడ్లు కూడా ఒక 100 కోట్ల వరకు ఈరోజు తీసుకొచ్చి అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి లింక్ రోడ్లు ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు యువతకు ఆ రోజు చెప్పిందాం మనం, యువతకు ఖచ్చితంగా ఈరోజు ఒక టెక్నాలజీగా ఈరోజు ఐటీఐలు అనేది గతంలో ఉండే మన నాయకులు ఐటీఐలు అని చెప్పి జీవోలు తీసుకొచ్చి నేను ఐటీఐ తీసుకొచ్చిన అన్నారు, కానీ దాంట్లో ఒక పాన కానీ ఒకటి ఇది కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా కొన్నటువంటి పాపాన వాళ్ళే తెచ్చినటువంటి పాపాన వాళ్ళే. కానీ మేము తీసుకొచ్చినాం ఐటీఐ అని చెప్పి ఒక జీవో కాపీ మాత్రం చూసిండ్రు. వాళ్ళలాగా ఉత్తుత జీవోలు కాకుండా ఈరోజు ఇప్పుడు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో, ఇప్పుడు గతంలో ఐటీఐ చేసినోడు ఎందుకంటే డీజిల్ పే కనెక్ట్ చేస్తే ఏదో అంబాసిడర్ కారు డీజిల్ ఏదో లీలాండ్ ఇంజన్లో బాగా చేసే వాళ్ళు ఉండ్రి, ఏదో డబ్బా టీవీలు బాగా చేసినట్లు ఉంటుంది ఐటీఐ చేసిన వాడు. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారిపోయింది, అంతా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ వచ్చినాయి. ఈరోజు వెహికల్స్లలో కూడా చాలా మాడిఫైడ్ అయినాయి. ఐటీఐ ప్లేస్లోనే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడితే బాగుంటుందని చెప్పి దాదాపు ఒక 75 కోట్లతోని వాళ్ళలాగా మాటలు కాకుండా ఎంబడే బిల్డింగ్ని కూడా టెండర్ పెట్టించి ఆ బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేయించి దాంట్లో 60 కోట్లకు పైనటువంటి పరికరాలను కూడా దాంట్లో ఇన్స్టాల్ చేయించి లాస్ట్ ఇయర్ 175 మంది పిల్లల్ని కూడా ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగే కాకుండా ఆ పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు. ఈరోజు జర్మనీ పోతే కూడా చదువుకోవడానికి జర్మనీ లాంగ్వేజ్ కూడా నేర్పి వారికి విదేశాలలో కూడా మంచి జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఏటీసీ ద్వారా ఈరోజు ఒక మంచి సౌకర్యం ఆ రోజు చెప్పిన ప్రకారం ఈరోజు తాండూరులో ఏటీసీ సెంటర్ పెట్టి ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. రేపు సెకండ్ ఇయర్కి కూడా రేపు మళ్ళీ అడ్మిషన్స్ పిలుస్తూ ఉన్నాం. ఒక కమిట్మెంట్తో 2.5 సంవత్సరాల కాలంలో ఏమి మనం పనిచేసినాం ఈరోజు 2 సంవత్సరాలలో ప్రజలకు జవాబుదారితనంగా చెప్పుకునే విధంగా ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఈరోజు మనకు మంచి విద్య ఉండాలా, మనకు నాణ్యమైనటువంటి విద్య ఉండాలని చెప్పి ఏదైతే ధనవంతుల పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతూ ఉన్నారో ఆ కార్పొరేట్ స్కూల్ లాంటిదే మన దగ్గర 200 కోట్ల రూపాయలతో లాస్ట్ టైం బట్టి విక్రమార్క గారితో ఫౌండేషన్ కూడా అయిపోయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ దౌలాపూర్ దగ్గర 200 కోట్లతో ఈరోజు బిల్డింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అతి త్వరలోనే బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసి మన తాండూరు ప్రజలకు ధనవంతుల పిల్లలు ఏదైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతారో పేదోడు పిల్లలు కూడా దాంట్లో చదవాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటే కాదు, ఈరోజు దాదాపు మన దగ్గర అన్ని కూడా రోడ్స్ ఈరోజు అగ్గనూరు బసిరాబాద్ మైల్వార్ రోడే కానివ్వండి, ఈరోజు మా లక్ష్మీనారాయణపూర్ నుంచి దేవన్నూరు రోడే కానివ్వండి, కోకట్ బ్రిడ్జ్ ఈరోజు గతంలో రామారావు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కట్టినటువంటి బ్రిడ్జి ఈరోజు చిన్న వర్షం వస్తే మొత్తం తెగిపోతుంది, లేచిపోతూ ఉన్నది. దాన్ని పట్టించుకున్నటువంటి నాతులే లేడు. అది కూడా కంప్లీట్ శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెలలో వచ్చే నెలలో పిలిపించి ఖచ్చితంగా యామ్లో దాదాపు ఒక 300 కోట్ల రోడ్లు కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులను పిలిపించి ఫౌండేషన్ చేపించి త్వరలోనే వర్క్స్ కంప్లీట్ చేయించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం. అదే కాకుండా ఒక్కొక్కటి ఆ రోజు మనం ఏదైతే మాట ఇచ్చినామో ఈరోజు డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఈరోజు పేదోడికి ఆ రోజు తెల్ల రేషన్ కార్డు, ఒక రేషన్ కార్డు కావాలంటే ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టినారో ఆఫీసుల చుట్టుముట్టు తిరిగి జిరాక్స్ల చుట్టుముట్టు తిరిగి జిరాక్స్లు చేసుకుంటూ ఒక తెల్ల రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వాళ్ళే. ఆ రోజు గ్రామాలు తిరిగినాం, ఏ గ్రామానికి వెళ్ళినా తెల్ల రేషన్ కార్డు సమస్య ఉన్నది. మా కొడుకు పెళ్లి చేసుకున్న కోడల పేరు రాపిద్దామంటే కూడా రాపియలే. కొడుకు పెద్దోడైండు, చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బయటకు పంపడానికి రేషన్ కార్డులో పేరు రాయాలంటే కూడా యాడ్ చేసినటువంటి పాపన వాళ్ళే. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, సివిల్ సప్లై మినిస్టర్ గారికి చెప్పినాం, ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళ పిల్లలకు యాడింగ్ కానీ ఖచ్చితంగా వాళ్ళ కోడళ్ళకు కానీ బిడ్డలకు కానీ కొడుకులను కానీ దాంట్లో చేర్చవలసిన అవసరం ఉందంటే
తక్షణమే ప్రతి గ్రామంలో దాదాపు ఎవ్వరు అప్లికేషన్స్ పెట్టుకున్నా 99% వాళ్ళందరికీ కూడా చేర్పియడం జరిగింది. మొత్తంలో ఇప్పటికీ 30 లక్షల రేషన్ కార్డులు ఇప్పటికే కొత్తవి కూడా ఇవ్వడం జరిగింది, తెల్ల రేషన్ కార్డులు. ఇంకా ఎవరైనా కానీ అవసరం ఉంటే ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కరోజు ఇచ్చి ఆగిపోయేది కాదు. ఇంకెవరైనా నిజమైనటువంటి లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కూడా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకొని ఇప్పిస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అదే కాదు ఈరోజు సన్న బియ్యం మీకు అందరికీ కూడా తెలుసు. ధనవంతుడు ఏదైతే సన్న బియ్యం తింటా ఉన్నాడో పేదోడు కూడా 3 పూటలు సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే పేదోడు 3 పూటల కడుపు నుండి అన్నం తినాలా. ఏదో రేషన్ బియ్యం 2 రూపాయల బియ్యం ఫ్రీ బియ్యం అని ఇస్తే సగం బర్రెలకు వేస్తూ ఉన్నారు, సగం ఎట్లకు దాన వేస్తున్నారు. ఏదైనా మిగిలితే ఆ దుకాణాలలో అమ్ముకుంటే వాడు తీసుకపోయి మళ్ళీ ఎక్కడో మళ్ళీ దాన్ని నూకలు చేసి పరం చేసి మళ్ళీ దానికి ఇతనాలు మిర్లకు దీంట్లకు అమ్ముకుంటా ఉన్నాడు. ఆ విధంగా కావద్దు. పేదోడికి ఇచ్చే బియ్యం 3 పూటలు తింటే మంచి నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తే 3 పూటలు తింటాడనే ఉద్దేశంతోనే ఈరోజు సన్న బియ్యం కూడా ఎక్కడ కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వటం లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు పేదోని పక్షాన, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైనా ఇచ్చిన సంక్షేమ పథకాలంటే కాంగ్రెస్ ఇచ్చింది. మళ్ళీ కూడా ఈరోజు సన్న బియ్యం కూడా మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటే కాదు, ఆ రోజు మహిళలకు అందరూ కూడా ఆర్టీసీ ఉచితంగా బస్సులు ప్రయాణం చేపిస్తామని చెప్పినాం. ఈరోజు బ్రహ్మాండంగా మన దాన్ని చూసి ఈరోజు కర్ణాటకలో కాపీ కొడుతూ ఉన్నారు. ఈరోజు తమిళనాడులో మొన్ననే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది, ఉచిత బస్సు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంప్లిమెంట్ కానీ ఆ మోడల్ మనం అనుసరించాలని చెప్పి ఈరోజు తెలంగాణ మోడల్ ఈరోజు తమిళనాడులో ఈరోజు అనుసరిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు కేరళలో కూడా మొన్ననే ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా ఈరోజు మన తెలంగాణలో ఏదైతే నడుస్తూ ఉన్నదో అదే ఈరోజు కూడా కేరళలో కూడా మన తెలంగాణ మోడల్ ఈరోజు ఉచిత బస్సు కానివ్వండి. ఆ రోజు మనం చెప్పినాం 200 యూనిట్ల వరకు పేదోడికి ఇస్తామని చెప్పి ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా 200 యూనిట్ల వరకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఆ రోజు ధనిక రాష్ట్రం బీఆర్ఎస్లకు అప్పచెప్తే 8 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసి మన దగ్గర పెట్టినా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకుంటూ వాళ్ళు కట్టిన అప్పును మనం కట్టుకుంటూ మళ్ళీ ఒక్కొక్క సంక్షేమం ఈరోజు 200 యూనిట్ల వరకు ఇది కానివ్వండి, యూనిట్లకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానివ్వండి, 500లకు సిలిండర్ కానివ్వండి, ఈరోజు ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ రేపే ఖచ్చితంగా పింఛన్స్ కూడా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని పింఛన్స్ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నాడు. పింఛన్స్తో పాటు ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్పి ఉన్నామో 2500 మహిళా సోదరిమణులకి కానివ్వండి, పింఛన్లు పెంచేది కానివ్వండి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సంక్షేమం కానివ్వండి మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా మాట ఇచ్చి తప్పనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మీకు అందరికీ కూడా తెలుసు. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తానని చెప్పింది. తను నష్టపోయినా సరే ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తెలంగాణ ఇచ్చి తీరింది. సంక్షేమ పథకాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రతి ఒక్కటి ఈరోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసం 21,000 కోట్ల ఈరోజు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అయినా సరే ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు మాట ఇచ్చినాం. 21,000 కోట్లు ఈరోజు ఒక్కటే రోజు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేయడం జరిగింది. ఒక్కొక్కటి ఆర్థిక వ్యవస్థ బాగలేదు. ఇచ్చినటువంటి మాట అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తా ఉన్నాం. తప్పకుండా ఆ రోజు చెప్పినటువంటివి అన్నింటినీ కూడా 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా ఇంప్లిమెంట్ అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. ఖచ్చితంగా ఏది చెప్పినా చేసే బాధ్యత నేను తీసుకొని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు 1,00,000 ఇండ్లు కట్టినటువంటి శుభ సందర్భంగా ఈరోజు మన నియోజకవర్గంలో కూడా ఇచ్చినటువంటి దాంట్లో దాదాపు 700 ఇండ్లు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. అన్ని మిగతాయి కూడా మ్యాక్సిమం కొన్ని రూపులు వేసుకున్నారు, కొన్ని చెత్తులు అయిపోయినాయి, ప్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని బేస్మెంట్లు అయిపోయినాయి. ఇప్పుడే ఇళ్లకు గతంలో చాలా మంది భయపడ్డారు. అరే ఇల్లుకు బిల్లు ఇస్తారో ఇయ్యరో, అరే ఇల్లు అంటున్నారు మళ్ళీ ఏమవుతుందని చెప్పి భయపడ్డారు. ఇప్పుడే వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరూ కూడా త్వరలోనే ఈ 3,500 ఇల్లుగా కంప్లీట్ కాబోతా ఉన్నాయి. మళ్ళీ కూడా ఇప్పుడు వారం 10 రోజులలో ఈ 2,000 ఇండ్లు కూడా ప్రతి గ్రామానికి డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అర్హులైనటువంటి నిజమైనటువంటి అర్హులకు అందరూ కూడా పార్టీలకు రైతంగా ఆ రోజు చెప్పి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈరోజు తాండూరులో డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్పడం జరిగింది. రేసు ప్రకారం
581 ఇళ్ళు అక్కడ కంప్లీట్ అయిపోయినాయి. అన్నింటినీ కూడా డ్రా సిస్టమ్ చేసుకొని ఈ 2-3 రోజులలో కలెక్టర్ దగ్గర వారి సమక్షంలోనే తాండూరులో ఉన్నటువంటి అందరు కౌన్సిలర్లను 36 కౌన్సిలర్లను పిలిచి పార్టీలకు రహితంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఆలోచనతోని వారి సూచనలు తెలుసుకుంటూ గతంలో 60-70 వేల ఇళ్ళు హైదరాబాద్లో ఒక సిస్టమ్ ద్వారా వాళ్ళకంతా కూడా ల్యాటర్ తీసి ఇవ్వడం జరిగింది. ఆ సిస్టమ్ బాగుంటుందని చెప్పి వాళ్ళకు డెమో ద్వారా రేపు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వారం 10 రోజులలో తాండూరులో ఉన్నటువంటి హౌసెస్ కూడా ఇప్పించే బాధ్యత తీసుకొని ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2.5 సంవత్సరాల్లో ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ అన్న ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంది. ఆ రోజు చెప్పిన 6 గ్యారెంటీలు చూచా తప్పకుండా ఒకటి ప్రజల్లో ప్రతిదానికి ఇంప్లిమెంటేషన్ ఒకటే చేస్తూ మరి మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసినాక మహిళలకు ఉచిత బస్సు నుంచి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి కార్యక్రమాన్ని చూచా తప్పకుండా 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ఆనాడు పేదవారు కన్న కలలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఏ ఒక్క పేదవారికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పరిస్థితి అందరం చూసినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం, మరి ఈ సంవత్సరం నుంచి దాదాపుగా 3.5 లక్షల ఇళ్ళు, దాదాపు అందులో రాష్ట్రం మొత్తంలో 1 లక్ష ఇళ్ళు మొత్తం కంప్లీట్ అయినాయి. అటువంటి ఇళ్లకు ప్రారంభోత్సవం కార్యక్రమం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆసిఫాబాద్ జిల్లాలో చేయడం జరుగుతుంది. మరి ఇంకా రేపు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం తాయిలాలు ఏంటంటే ఆ రోజు చెప్పిన విధంగా 2 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం, కుటుంబం మొత్తానికి బీమా ఎల్ఐసి చేసి వారికి అందరికీ లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఏదన్నా మంచి చెడు జరిగినా వారికి కుటుంబ బీమా చేయడం, మరి ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా చాలామంది మాకు ఇళ్ళు కావాలి ఇంకా అని గౌరవ ఎమ్మెల్యే గారికి అడగడం జరుగుతుంది. మరి ఆ ఇళ్ళు కూడా దాదాపుగా 2.5 లక్షల ఇళ్ళు మరి రేపు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినాక గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తాండూరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని పేదవారికి తప్పకుండా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఏది చేసినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవారి కోసం చేయడం, మరి ఆనాడు ఇందిరాగాంధీ కన్న కలలు రోటీ కపడా మకాన్ ఏదైతే అనుకుందో ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన కార్యక్రమాలు మరి గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి ప్రతి ఒక్క స్కీమ్స్ అందించడం, మరి వారికి పేదింటి కలలను నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఊహమని, మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుందని చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 27లో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్రాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని కౌన్సిలర్ స్వరూప బోర్వెల్ వేయించారు. దీంతో 27వ వార్డు ప్రజలు కౌన్సిలర్ స్వరూపకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు ఎన్నో రోజులుగా ఉన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వరూప భర్త ఉప్పరి మల్లేశం, కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల డైరెక్టర్ సంగిశెట్టి సతీష్, స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డుకు ఇక మున్ముందు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ముందు చేస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారం అతి తొందరలోనే చేసి చూపిస్తా తమ్మి అని ఒక మాట చెప్తూ వార్డ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలిపి ఆయన ముందు ప్రారంభానికి 4 అడుగులు ముందుకేసి మమ్మల్ని అంతా పిలిచి
ఈ ప్రారంభ దశకు మనోహరన్న నాయకత్వంలో కానీ ఇక్కడ చైర్మన్ గారి నాయకత్వంలో కానీ ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క అభినందనలతో మేము వార్డు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. శుభాభినందనలు. अस्सलाम वालेकुम। आज हमारे वार्ड नंबर 27 में जो डेवलपमेंट वर्क जो हम सोचे थे, जिस तरह सोचे थे, जैसे काउंसलर को लाना चाहे थे वैसे काउंसलर साहब आए हुए हैं। हमारे स्वरूपा मल्लेश्वर मैडम जो पानी का वादा करे थे, आज पानी का काम चालू हो गया। ड्रेनेज लाइन का काम बोले थे, वो अभी बात किए हैं और काम चालू कराने का भी वादा करे हैं। हमें उम्मीद है हमारे एमएलए साहब की हिदायत पर, हमारे एमएलए साहब की हिदायत पर जो काम लेना चाहे हम वो काम ले सकते हैं। और चेयरमैन मैडम का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। हमारे स्वरूपा मैडम मल्लेश्वर का भी तहे दिल से शुक्रिया अदा करता हूँ। यहाँ पे पानी की बहुत किल्लत थी, यहाँ पे पानी के लिए बहुत गरीब लोग बहुत परेशान थे। आज वो तकलीफ देखकर हमारे स्वरूपा मल्लेश्वर मैडम उनकी तकलीफ को दूर करने के लिए आज पानी का काम अंजाम दिए हैं। तहे दिल से उनकी तमाम वार्ड नंबर 27 की तरफ से मैं स्वरूपा मैडम और स्वरूपा मल्लेश्वर मैडम का तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम। గత కొన్ని సంవత్సరాలుగా బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన కార్యదర్శులను బషీరాబాద్ ఎంపీడీఓ ఘనంగా సన్మానించారు. ఇన్ని రోజులుగా బషీరాబాద్ మండలంలోని గ్రామాలలో సేవలందించి అభివృద్ధికి సహకరించారని, ఇక ముందు బదిలీపై వెళ్లిన ఇతర గ్రామాలు కూడా అభివృద్ధి చెందేలా గత అనుభవంతో పని చేయాలని గ్రామ కార్యదర్శులకు ఎంపీడీఓ సూచించారు. ఇన్ని రోజులు బషీరాబాద్ మండలంలో సేవలందించిన ప్రతి ఒక్క కార్యదర్శికి ఎంపీడీఓ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్ కుమారి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రకాష్, బాలగంగాధర్, సంధ్యారాణి, మమత, రాజు, వీరేందర్, నయీం, శేఖర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్క నిమిషం సార్. నేను వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు సెక్రటరీస్గా పనిచేసి వాళ్ళు కొద్దిగా సర్వీస్లో వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ తెలియకుండా తెలుసుకొని నా ద్వారా వాళ్ళు కొన్ని విషయాల్లో అడుగు ముందుకు వచ్చిండ్రు. అట్ ద సేమ్ టైం నాకు అనుగుణంగా నేను చెప్పిన పనులు చేసిండ్రు. దానివల్ల మండలము, గ్రామాలు ఇప్పుడున్న సెక్రటరీస్ వల్ల చాలా చేంజెస్ అయితే కనబడ్డాయి. అది వీళ్ళకి తెలుసో తెలియదు కానీ సర్పంచ్ల ద్వారా మా సెక్రటరీ ఈ విధంగా చేయించిండు అనేది వాళ్ళు నాకు తెలియజేసిండ్రు. చాలా సంతోషం. ఈ మండలం నుండి ఇంకో మండలానికి పోయినందుకు మాకు బాధగానే ఉన్నా ఇంకో మండలంలో ఇంకో గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్న అనుభవాలు, నాతో ఉన్న అనుభవాలను వాళ్ళు అక్కడ షేర్ చేసుకొని మంచిగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. ఎనీవే అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ మీరు కోరుకున్న విధంగా మీరు నచ్చిన గ్రామానికి సేవలు అందించడానికి కోరుతున్నందుకు చాలా సంతోషం. ఓకే, ఇప్పటిదాకా మా సహచర సోదరులు ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ, నేను కూడా ఇక్కడ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తూ నా ఆరోగ్య రీత్యా నేను వరంగల్ స్టేషన్ పోయినా. మొన్న జరిగిన సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ నుంచి బదిలీ కావాలి. కాకపోతే చిన్న విషయం తెలిసింది ఏంటంటే బషీరాబాద్లో ఇంతకుముందు నేను కావాల్సిన పనికి సార్ వచ్చిన తర్వాత మండల పురోగతి కానీ, గ్రామాల పురోగతి కానీ, సర్పంచులు మా సహచర సోదర పంచాయతీ కార్యదర్శుల యొక్క నిర్వహణ కానీ చాలా సూపర్గా, చాలా బ్రహ్మాండంగా ఎదిగిందనడానికి మన సంపత్ సార్ గారి సూచనల సలహాల ద్వారా ఎదిగినందుకు మనస్ఫూర్తిగా వారికి మరో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా మీ సేవలు ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీ ఆలోచన విధానాన్ని మేము ఎక్కడున్నా కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు.